మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యరత్న గోపాలయ్య గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ తల్లి. గురుగారు 2025 చూస్తుండగానే ఇలా అయిపోయింది. 2026 ఆంగ్ల నూతన సంవత్సరానికి వచ్చేసాం. ప్రతి ఒక్కరికి ఉండేదే మా రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. సో ముఖ్యంగా ద్వాదశ రాశిలో అయిన మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఈ సంవత్సరం అంతా కూడా మిథున రాశి వాళ్ళకి గురువు మంచి యోగాన్ని ఇస్తున్నాడు. శని కూడా దశమంలో ఉండి మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నాడు. 9వ ఇంట్లో వచ్చేసి రాహు, అలాగే 3వ ఇంట్లో కేతు, ఇలా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగా ఉండబోతుంది. ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. దీన్ని మనం కష్టే ఫలి అంటాం. ఎంత కష్టపడితే ఈ సంవత్సరం మీ ప్రణాళిక, మీ పద్ధతి డీవియేట్ కాకుండా మీరు ఎంత ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్ కూడా అంత లెవెల్లో ఉంటుంది, లేదా యావరేజ్లా ఉంటుంది. కానీ నష్టం అయితే జరగదు, కిందికి దిగడం ఉండదు. గతంతో పోలిస్తే మంచి అభివృద్ధి కనిపిస్తుంది. గురుగారు, ముఖ్యంగా మిథున రాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉందంటారు? ఈ రాశి వాళ్ళకి చంద్రుడు విద్యాకి అధిపతి అన్నమాట. సో వీళ్ళు ఏంటంటే చదువులో కొంచెం బాగా అప్పుడప్పుడు డీవియేట్ అయిపోతుంటారు మిథున రాశి వాళ్ళు. చంద్రుడి యొక్క అమావాస్య పౌర్ణమి అనేది ఎప్పుడైతే పెరుగుతుందో తగ్గుతుందో వీళ్ళ చదువు కూడా అలాగే ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే బాగా కంటిన్యూగా వర్క్ చేస్తే ఒకే రేంజ్లో వాళ్ళు ఉత్తీర్ణత సంపాదిస్తారు. ఒకే దాంట్లో ఈ సంవత్సరం అంతా కూడా అన్నిట్లో ఒకేలాగా మార్కులు బాగుంటాయి. లేదా డీవియేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నా. అవ్వకపోతే మంచిది, అయితే మాత్రం అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ మోర్ దెన్ యావరేజ్ అనేది బ్రహ్మాండంగా చెప్పొచ్చు. అలాగే గురుగారు, ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉండబోతుందంట? ఈ రాశి వాళ్ళకి ఉద్యోగాన్ని ఇచ్చేవాడు వచ్చేసి గురువు అన్నమాట. సో గురువు విపరీతమైన రాజయోగాన్ని ఇస్తున్నాడు. మిథునంలోనే గురువు ఉండి వీళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటం, కానీ మంచి ఆఫర్స్ వచ్చిన జాతకంలో మంచి మంచి ఆఫర్లు రావటం, పిలిచి చేస్తున్న మనం ఏం ప్రయత్నం లేకుండానే వాళ్ళే వచ్చి ఇవ్వటం, అది కూడా చాలా నియమంగా మంచి మంచి కంపెనీలో వస్తాయి. ఏదో అడ్డి మార్గుడ్డి దెబ్బ అన్నట్టుగా ఏదో వచ్చేసి మనం ఈ సంవత్సరం బతికి అట్లా లేదు, పర్మనెంట్గా వస్తుంది. గురువు అంత మంచిగా వీళ్ళకి ఉద్యోగాన్ని ఇస్తున్నాడు. కాబట్టి వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగంలో అత్యంత మంచి ప్రతిభ చూపించవచ్చు. ఎవరికైతే వివాహం కాలేదో వారికి వివాహ యోగం ఉందంటారా? మరి చాలా మంచి ప్రశ్న అమ్మా. వీళ్ళకి వివాహానికి అధిపతి కూడా గురువే. గురువు ఎప్పుడైతే మిథునంలో ఉండి కర్కాటకంలో ఈ సంవత్సరం అంతా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. చిన్న ప్రయత్నం వల్ల విడాకుల దాకా వెళ్ళిపోయాం మేము అనుకున్న వాళ్ళు కూడా కలుసుకునే అవకాశము ఈ సంవత్సరం బాగుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చట్టపట్టాలు వేసుకుని ఆనందంగా సంతోషంగా ప్రేమిస్తూ ఉంటారు. ప్రేమికులకు ఖచ్చితంగా మంచి యోగ కాలం. మనసు విప్పి వాళ్ళు తల్లిదండ్రులని కన్విన్స్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ ప్రేమ ఫలిస్తుంది. ఈ సంవత్సరంలో వాళ్ళు ఒక జంట అయ్యే అవకాశం బాగుంది. గురుగారు, మరి ఎవరికైతే వివాహం జరిగి సంతానం కోసం ఎదురు చూస్తుంటారు చాలా మంది, సో సంతాన యోగం ఉందంటారు? సంతాన యోగానికి శుక్రుడు అధిపతి అమ్మ. ఈ జాతకస్తుల్లో ఎక్కువ మందికి స్త్రీ సంతానం ముందు కలుగుతుంది జనరల్గా. సో మిథున రాశి వాళ్ళందరూ కూడా శుక్రుడు ఈ సంతానానికి అధిపతి కాబట్టి ఈ సంవత్సరం మొత్తం మీద మంచి సంతాన యోగం ఉంది. పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కలుగుతారు. పిల్లల నుండి పెద్దవాళ్ళైన పిల్లలు ఏ భవిష్యత్తు కోసం వాళ్ళ చదువులు విదేశాలకు వెళ్ళాలి, అనుకున్న కాలేజీలో సీటు దొరకాలి అన్నా కూడా అనేక రకాలుగా ఈ యొక్క శుక్రుడు ఉపయోగపడుతున్నాడు. కాబట్టి 26 వీళ్ళకి చాలా బాగుంది. గురుగారు, ఎవరైతే ఈ నూతన సంవత్సరం కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకునే వారికి ఈ ఇయర్ లో స్టార్ట్ చేయొచ్చు అంటారా? మరి చాలా బాగుందమ్మా. ఈ మిథున రాశి వాళ్ళకి ఉద్యోగాన్ని ఇచ్చేవాడు కుజుడు. ఈ కుజుడు ఈ జాతకానికి 50-50 అంటున్నాడు. అంటే మనం చాలా జాగ్రత్తగా ఒక్కొక్క స్టెప్ జాగ్రత్తగా వేస్తూ వ్యాపారం వైపు వెళ్తే ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఏ రోజు లెక్క ఆ రోజు చేసుకోవటం, ఏ రోజు బెనిఫిట్ అవి చూసుకుంటే మంచిది. ఏదో చూద్దాం లేని ఇంకోళ్ళ చేతిలో పెడితే మాత్రం తీవ్ర నష్టం తప్పదు. కాబట్టి తీవ్ర నష్టం రాకుండా ఉండాలన్నా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఒక్కొక్క స్టెప్ వేయాల్సి ఉంటుంది. నువ్వు అన్నట్టు కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టాలన్నా వీళ్ళు ఖచ్చితంగా ఒక ముందు చూపు చూసి మంచి అస్ట్రాలజర్ని కలిసిన తర్వాత తీసుకుంటే నిర్ణయం మంచిది. ముఖ్యంగా గురుగారు, ఈ మిథున రాశిలో ఉన్న ఎవరైతే పాలిటిక్స్ రాజకీయ రంగంలో ఉన్నారో వారికి ఎలా ఉండబోతుందంటారు? ఒకవేళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? మిథున రాశి వాళ్ళలో ఎవరైతే రాజకీయంలో ఉన్నారో వీళ్ళకి ఈ సంవత్సరంలో ఇప్పుడు మామూలుగా ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. అది డిసెంబర్లో అనుకుంటున్నా, నాకు తెలియదు, జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటున్నారు కదా. ఏ ఎన్నికలైనా సరే మిథున రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. మంచి అనుకూలత ఉంది. వాళ్ళు అనుకున్నటువంటి చిన్న చిన్న పదవులు ఖచ్చితంగా వస్తాయి. రాజకీయ లబ్ధి కనిపిస్తుంది. ప్రజలు వీళ్ళ వెంట ఉంటారు. సపోర్ట్ బాగుంది.
ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థికంగా వీళ్ళకి వచ్చేసిందంటే రావటం వస్తుంది డబ్బు, కానీ ఖర్చు అధికంగా ఉంటుంది. డబ్బు నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా వీళ్ళ చేతిలో డబ్బు పెట్టుకోకూడదు. వచ్చి డబ్బు వచ్చినా కూడా వాళ్ళ స్పోర్ట్స్కి అంటే భార్య భర్తకి, భర్త భార్య చేతిలో డబ్బు పెట్టేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి సమస్యలు రావు. అలాగే గురుగారు, ఆరోగ్య పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? వీళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కుజుడు కాబట్టి వీళ్ళు ఏంటంటే ఎక్కువగా అలసటకు గురవ్వడం కానీ, తమకు మించిన భారాన్ని మోయడం వల్ల ఈ సంవత్సరంలో మొయ్యలేని భారం వల్ల కొంచెం ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్యం కోలుకోవాలి, లేదా ముఖ్యంగా స్పాండిలైసిస్, నడుము నొప్పి, స్పైనల్ కార్డియాక్, ఇవన్నీ కొన్ని కుజగ్రహం వల్ల మనిషికి వస్తుంటాయి. సో ఇటువంటి ప్రాబ్లం నుంచి బయటపడాలంటే దే హ్యావ్ టు టేక్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్. ఎక్కువగా అలసిపోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం ఇవాళ బాగుండాలని ఎప్పటికప్పుడు మీరు తలుచుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది. గురుగారు, మిథున రాశిలో పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. సో పురుషులకు ఎలా ఉందంటారు, స్త్రీలకు ఎలా ఉందంటారు? మిథున రాశి వాళ్ళలో స్త్రీలకు చాలా యోగకాలం అద్భుతంగా ఉంది. స్త్రీలు పట్టిందల్లా బంగారం, వాళ్ళకి సపోర్ట్ చాలా ఉంటుంది. మగపిల్లలు ఏంటంటే జనరల్గా వీళ్ళకి బుధుడి యొక్క రాశి కాబట్టి ఎవరి జోలికి పోరు, కొంచెం సెల్ఫ్గా ఉండి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే మగవాళ్ళ కన్నా కూడా ఆడవాళ్ళకి ఈ సంవత్సరంలో చాలా మంచి యోగం ఉంది. మరి రైతులకు ఎలా ఉందంటారు? రైతులకి ఈ సంవత్సరంలో పాడి పంటలలో ముఖ్యంగా మనకు పెసరలు, మినుములు, శనగలు మంచి లాభాన్ని ఇస్తాయన్నమాట. సో వీళ్ళకు వరి ఏది వేయాలి, ముఖ్యంగా కాటన్, పత్తి వ్యాపారం కూడా వీళ్ళకి పత్తి కూడా వేసుకుంటే వ్యవసాయంలో చాలా మంచి లాభాలు ఉంటాయి. గురుగారు, మొత్తం మీద మరి ఈ ఇయర్ అంతా వీళ్ళకి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఖచ్చితంగా వీళ్ళు ఎప్పుడు కూడా మహావిష్ణువుని తప్ప వేరే అన్యదా లేకుండా వెంకటేశ్వర స్వామి, విష్ణు అవతారం ఏదైనా సరే, కొందరికి రాముడు ఇష్టం, కొందరికి కృష్ణుడు ఇష్టం, కొందరికి వెంకటేశ్వర స్వామి, విష్ణు అవతారానికి వెళ్ళి అక్కడ విష్ణు సహస్రనామం రోజు చదువుకోవటం వల్ల మహావిష్ణువు యొక్క యోగం వాళ్ళ ఆశీస్సుల వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరుగుతుంది. ప్రతి బుధవారం కూడా వీళ్ళు బుధుడు కాబట్టి మిథున రాశి అధిపతి, బుధవారం కొన్ని నియమాలు, ఉపవాసాలు, వ్రతాలు పెట్టుకోవటం వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది. మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తారు?